Hello guys, welcome to Code Fairy channel. Today we are going to discuss about execution process in Java. Last class లో మనం ఆబ్జెక్ట్ గురించి, క్లాస్ గురించి, వేరియబుల్ అండ్ మెథడ్స్ గురించి చూసాం. వాట్ ఈస్ స్టాటిక్ అండ్ వాట్ ఈస్ నాట్ స్టాటిక్ అని. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంటే ఏందని చూద్దాం. జావాలో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అండి. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ మనం రాసిన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. Let's start. During runtime, Java creates two memory areas. One is stack, ఇంకోటి వచ్చేసి heap area. Stack area is nothing but execution area. Heap area is nothing but storage area. Okay, what is stack and what is heap అనేది చూద్దాం. ఇప్పుడు JRE given main basic needs to execute the program. JRE nothing but Java runtime environment given మెయిన్ బేసిక్ నీడ్స్ ఎగ్జిక్యూషన్ చేయడానికి JVM కి ఏమేమి ఇచ్చిందంటే వన్ ఇస్ క్లాస్ లోడర్ అండ్ గార్బేజ్ కలెక్టర్. వాట్ ఈస్ క్లాస్ లోడర్? క్లాస్ లోడర్ ఇస్ నథింగ్ బట్ it takes the responsibility to load all static members. To create static pool area and load all non-static members, static members into static pool area. దీని పని ఏం లేదండి, జస్ట్ it is used to create the class static pool area and loading all static members into the static pool area. Static members అంటే ఏంటి? వేరియబుల్స్ అండ్ మెథడ్స్. మెంబర్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అవి కూడా ఏంటి? స్టాటిక్ అంటే సింగిల్ కాపీ. ఓకే, నెక్స్ట్ గార్బేజ్ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంది? ఏవైతే ఇప్పుడు క్రియేట్ చేస్తుందో స్టాటిక్ పూల్ ఏరియా అండ్ లోడ్ చేస్తుంది కదా మెంబర్స్ని, దాన్ని క్లియర్ చేస్తుంటుంది అంతే. గార్బేజ్ కలెక్టర్ క్లీనింగ్ ద heap area. Next, every method should enter into the stack and execute the operation. Execution nothing but perform the operation and exit from the stack after performing operation. Okay, ఇదండి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. జస్ట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అండ్ ఎంబడే స్టాక్ అండ్ హీప్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అండ్ ఎంబడే అండ్ మన క్లాస్ లోడర్ అండ్ గార్బేజ్ కలెక్టర్ అనేవి రెండు JRE నుంచి JVMకి ఎగ్జిక్యూట్ చేయడానికి ఇచ్చింది. అండ్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? ఈస్ టు responsibility to create the static pool area and loading all non-static
loading all static members into the static pool area. Next, garbage collector responsibility in the clean the heap area. అండ్ స్టాక్ ఏరియాలో ఏం చేస్తాం, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చేస్తామని చెప్పినాం కదా. ఎగ్జిక్యూషన్ ఏం చేస్తుంది, ప్రతి మెథడ్ అందులోకి ఎంటర్ అవుతుంది, ఆపరేషన్ ఏమైనా ఉంటే పర్ఫామ్ చేస్తుంది, ఆపరేషన్ పర్ఫామ్ అయిపోయినాక అందులో నుంచి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ మన స్టాటిక్ పూల్ క్లాస్ లోడర్ అనేది రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ద స్టాటిక్ పూల్ ఏరియా అండ్ లోడింగ్ ఆల్ స్టాటిక్ మెంబర్స్ ఇంటూ ద ఆబ్జెక్ట్ అని అదే స్టాటిక్ పూల్ ఏరియా అని తీసుకున్నాం. నెక్స్ట్ నాన్ స్టాటిక్ మెంబర్స్కి ఏం చేస్తాం అని అనేది ఇప్పుడు చూడాలి. దానికి ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి మనం. హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అండ్ ఏంటిదని చెప్పి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దీనికి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం, చూసేసి ఈ క్లాస్ ఫినిష్ చేద్దాం. వాట్ ఈస్ స్టాక్ అంటే ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఏది ఫస్ట్ ఎంటర్ అవుతుంది, ఏది ఎగ్జిట్ అవుతుంది అని చెప్పి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ వచ్చేసి create static method, next one ఇందులోనే call static method from main method. Next, draw runtime execution process. Draw runtime diagram. Okay, let's see. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన వెంబడే ఏమవుతుంది అనుకున్నాం, ఒక స్టాక్ ఏరియానే క్రియేట్ అవుతుంది అనుకుంటాం. అవునా, స్టాక్ ఏరియా. ఇంకొకటి ఏంటి, హీప్ ఏరియా క్రియేట్ అవుతుంది అనుకున్నాం. ఇది హీప్ ఏరియా అనుకుంటారా? ఓకే, లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ ద హీప్ ఏరియా, స్టాక్ ఏరియా అండ్ హీప్ ఏరియా. Stack and this one heap area. Okay, before this execution ఎలా అవుతుందో చూద్దాం. కోడ్ రాద్దాం. ఫస్ట్ క్రియేట్ ఏ క్లాస్ నేమ్ వచ్చేసి main, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసినాం. అంటే బిఫోర్ దట్ ఒక స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేయమని ఉంది కదా. స్టాటిక్ మెథడ్ ఎలా చేస్తారు, పబ్లిక్ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే స్టాటిక్ వైడ్ ఇస్ నథింగ్ బట్ రిటర్న్ టైప్. ఈ మెథడ్ ఏం రిటర్న్ చేయాలని చెప్పి అక్కడ రాయాలి. బై డిఫాల్ట్గా ఇప్పుడు వైడ్ అయితే రాస్తున్నాం. ఆఫ్టర్ వి విల్ సి అక్కడ ఏం రాయొచ్చు అని. నెక్స్ట్ దాని పేరు వచ్చేసి శాంపుల్ తీసుకుందాం. శాంపుల్ ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println శాంపుల్ మెథడ్. ఇది శాంపుల్ మెథడ్ అండి. ఓకే, తర్వాత ఏమంటుంది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంటే ఈ మెథడ్ని కాల్ చేయమంటారు. అంటే స్టాటిక్ మెథడ్ కదా, స్టాటిక్ మెథడ్ని ఇంకో స్టాటిక్ మెథడ్లోకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు, శాంపుల్ మెథడ్ అని వచ్చిందా. ఇదే అండి అవుట్పుట్. దీనికి ఏది ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎగ్జిక్యూషన్ డయాగ్రామ్లో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, 2 మెమరీ ఏరియాస్ క్రియేట్ చేసేసినాం, స్టాక్ అండ్ హీప్ ఏరియా. ఆఫ్టర్ ఎవట్ కూడా క్లాస్ లోడర్ అండ్ గార్బేజ్ కలెక్టర్ అనేవి 2 ఉన్నాయి. అవి దాని యొక్క పనులు ఏంటివి, క్లాస్ లోడర్ అనేది ఏమో స్టాటిక్ పూల్ ఏరియా క్రియేట్ చేయడానికి, గార్బేజ్ కలెక్టర్ ఏమో హీప్ ఏరియాలో ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి అనుకున్నాం. ఫస్ట్ ఇందులో స్టాక్ ఏరియాలో ఏది పర్ఫామ్ అవుతుంది, క్లాస్ లోడర్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైనా క్లాస్ నేమ్ కనిపించిన వెంబడే క్లాస్ లోడర్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ ఇట్.
ఇప్పుడు ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ క్లాస్ లోడర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లాస్ లోడర్ is the first entry. ఎప్పుడు ఇస్తుంది, ఫస్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేసింది. క్లాస్ లోడర్ అంటే నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ స్టాటిక్ పుల్ ఏరియా అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇదేంటి స్టాటిక్ పూల్ ఏరియా. ఇది స్టాటిక్ పూల్ ఏరియా. ఇందులో ఏముంటాయి, లోడింగ్ ఆల్ స్టాటిక్ మెంబర్స్ ఇంటూ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మన ప్రోగ్రాంలో స్టాటిక్ మెంబర్స్ ఏంటివి, శాంపుల్ అనే స్టాటిక్ మెంబరే, మెయిన్ కూడా స్టాటిక్ మెంబర్. ఓకే, మెయిన్ అండ్ శాంపుల్ ఆర్ 2 ఇస్ ద స్టాటిక్ మెంబర్స్. ఇందులో ఏముంటాయి, ఇప్పుడు మెయిన్ ఉంటుంది, తర్వాత శాంపుల్ ఉంటుంది. ఓకే, మెయిన్ అండ్ శాంపుల్ అనేది 2 ఉంటాయి, ఇంకా అంతకుమించి వేరే ఏం లేదు. ఓకే, స్టాటిక్ పుల్ ఏరియా క్రియేట్ అండ్ చేస్తుంది, స్టాటిక్ పుల్ ఏరియాని క్రియేట్ చేస్తే లోడ్ ఆల్ స్టాటిక్ మెంబర్స్. దీని పని అయిపోయింది. దీని పని ఇంతే కదా మనం నడుచుకున్నది. నెక్స్ట్ ఏమవుతుంది, అయిపోయింది, దీని పని అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జిటే కదా, ఫస్ట్ ఎగ్జిట్ ఇది. ఓకే, ఎంట్రీ ఇచ్చింది, ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ప్రతి ఆపరేషన్, ప్రతి మెథడ్ ఇందులోకి ఎంట్రీ అయ్యి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఎగ్జిట్ అయిపోతుందని తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ ఏ మెథడ్ అని ఎగ్జిక్యూట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ హియర్. మెయిన్ మెథడ్లో ఏముంది, మెథడ్ని కాల్ చేయమన్నది. ఏ మెథడ్, శాంపుల్ అనే మెథడ్. ఇది మెయిన్ మెథడ్. అందులో ఏ స్టేట్మెంట్ ఉంది, డైరెక్ట్ ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఏ మెథడ్ అది, మెథడ్ ఏమేంటి, శాంపుల్ అనే మెథడ్. సో ఇక్కడ మనకేముంటుంది, శాంపుల్ మెథడ్ అనేది ఎంట్రీ ఇస్తుంది. అండ్ ఇది ఎన్నో ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఇచ్చేసింది. సో ఇది ఇక్కడ శాంపుల్ అనే మెథడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ శాంపుల్ అనే మెథడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇది సెకండ్ ఎంట్రీ ఇచ్చింది కదా అని చెప్పి సెకండ్ ఎగ్జిట్ మాత్రం ఇది కాదు. ఓకే, మెయిన్ మెథడ్ రన్ అవుతూనే ఉంది, ఇంకా శాంపుల్ అనే మెథడ్ ఇప్పుడు రన్ కావాలి. ఫస్ట్ ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి శాంపుల్ అనే మెథడ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ శాంపుల్ అనే మెథడ్ వస్తుంది. శాంపుల్ అనే మెథడ్ ఇందులో ఉంటుంది. ఓకే, శాంపుల్ మెథడ్లో ఏముంది మన దగ్గర, శాంపుల్ అనేది ఎన్నోది, థర్డ్ ఎంట్రీ ఇచ్చేసింది. అండ్ శాంపుల్ మెథడ్లో మనకు ఏముంది, ఇందులో స్టార్టింగ్ ఏముంది, శాంపుల్లో ఒక శాంపుల్ మెథడ్ అనే ఒక స్టేట్మెంట్ అని ఉంది, అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ రాద్దాం, అవుట్పుట్ శాంపుల్ మెథడ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, మెథడ్ ఇక్కడ మనకి ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ శాంపుల్ మెథడ్ అని ఉంది. అవునా,
శాంపుల్ మెథడ్ అని ఉంది. శాంపుల్ అనే మెథడ్ ఉంది. సో అది ప్రింట్ అయిపోతుంది. ఇది శాంపుల్ మెథడ్ సంబంధించింది. తర్వాత ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో బ్యాక్ టు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్కి వెళ్ళాం గల ఈ మెథడ్ పని అయిపోయింది కాబట్టి ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నో ఎగ్జిట్ ఇది? నాట్ ఎ థర్డ్ ఎగ్జిట్, ఇట్స్ ఎ సెకండ్ ఎగ్జిట్. ఓకే, ఇది సెకండ్ ఎగ్జిట్. బ్యాక్ టు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్కి వచ్చినాక మనకి ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? శాంపుల్ అనే మెథడ్ తప్పితే తర్వాత ఏం లేదు కాబట్టి మెయిన్ మెథడ్ కూడా ఎగ్జిట్ అయిపోవాల్సిందే. మెయిన్ మెథడ్ పని కూడా అయిపోయింది కాబట్టి మెయిన్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూట్. అదే ఎన్నోది? థర్డ్ ఎగ్జిట్. మెయిన్ మెథడ్ కూడా ఎగ్జిట్ అయిపోయింది. సో మెయిన్ మెథడ్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్లీ మెయిన్ మెథడ్ కూడా ఎగ్జిట్ అయిపోయినాక గార్బేజ్ కలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. అది వస్తుంది లాస్ట్కి. ఇది లాస్ట్కి వస్తుంది చూసుకోండి ఎప్పుడైనా. అండ్ ఇది ఎన్నో ఎంట్రీ? ఫోర్త్ ఎంట్రీ. ఇది ఎంట్రీ సేమ్ అవుతుంది. ఇందులో ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం లేచిపోవాల్సిందే. సపోజ్ ఇది ఉంది, దీన్ని ఎలా తీసేయాలి? సరే, ఇప్పుడు ఇదంతా లేదనుకోండి, ఇది మొత్తం ఎగ్జిట్ అయిపోతుంది. స్టాక్ ఏరియా వెళ్ళిపోతుంది. స్టాక్ ఏరియా మొత్తం తీసేస్తారు, మొత్తం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ ఎంట్రీ, ఇంకా ఫోర్త్, ఇంకా దీని పని అయిపోయింది. క్లియర్దే ఈ పేరుని క్లియర్ చేసింది, అయిపోయింది. సో ఇట్ విల్ బి డిలీటెడ్. ఇది కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఇది ఎగ్జిట్ అయిపోయినాక ఇది ఉండి ఏం చేస్తుంది? ఇది కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అయిపోయింది, ఇది కూడా వెళ్ళిపోతుంది. గదిస్ అదే, ఇదండి ప్రోగ్రామ్. బ్యాక్ రావట్లేదు, కంట్రోల్ Z. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా మళ్ళీ చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code for You. Thanks for watching.